హాయ్ గాయ్స్, హాయ్ ఎవ్రీవన్. మనము ఇంతకు ముందు వీడియోలలో తెలుగుకు సంబంధించి పాఠాలు, రచయితల పేర్లు అవి తెలుసుకున్నాము. మరియు తెలుగు బుక్లో ఉన్నటువంటి అర్థాలు ఒకే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని రెండు వీడియోలుగా రెండు పార్టుల్లో చెప్పుకొని ఉన్నాము. ఈ వీడియోలో మనము పర్యాయ పదాలు తెలుసుకుందాం. అయితే వీడియో నచ్చినట్లయితే నాది చిన్న రిక్వెస్ట్ అండి, మరి నా యొక్క ఛానల్ని ముందుకు నడిపించండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరి నా వీడియోలు ఎలా ఉంటున్నాయి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే నాకు యూజ్ఫుల్గా ఉంటుందండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అగము అంటే పాపం, దురితం. అగము అంటే పాపం, దురితం. అధికం అంటే ఎక్కువ, మెండు. అధికం అంటే ఎక్కువ, మెండు. పర్యాయ పదాలండి ఇవి, పర్యాయ పదాలు. అనలం అంటే అగ్ని, వహ్ని. అనలం అంటే అగ్ని, వహ్ని. అబ్ది అంటే సముద్రం, జలది. అశ్వము అంటే గుర్రం, తురగం. అశ్వము అంటే గుర్రం, తురగం. ఇంతి అంటే స్త్రీ, వనిత. స్త్రీ, వనిత. ఉదకము అంటే నీరు, జలం. ఉదకము అంటే నీరు, జలం. ఉర్వి అంటే భూమి, వసుధ. కన్ను అంటే నేత్రం, నయనం. కన్ను అంటే నేత్రం, నయనం. కపి అంటే కోతి, మర్కటం. కపి అంటే కోతి, మర్కటం. కుమారుడు అంటే తనయుడు, పుత్రుడు. తనయుడు, పుత్రుడు. కూరిమి అంటే స్నేహం, చెలిమి. స్నేహం, చెలిమి. కాశీ అంటే వారణాసి, అవిముక్తం. వారణాసి, అవిముక్తం. డెందము. డెందము అనగా హృదయం, యద. హృదయం, యద. తండ్రి అంటే జనకుడు, పిత. తండ్రి అంటే జనకుడు, పిత. తరుణము అంటే సమయం, కాలం. తరుణము అంటే సమయం, కాలం. ధనుజులు అంటే అసురులు, రాక్షసులు. ధనుజులు అంటే అసురులు, రాక్షసులు. దుఃఖము అంటే భేదం, బాధ. భేదం, బాధ. నంది అంటే శివుని యొక్క అదండి. వృషభం, ఎద్దు. వృషభం, ఎద్దు. నారి అంటే స్త్రీ, పొలతి. స్త్రీ, పొలతి. పరులు అంటే వరులు, ఇతరులు. పరులు అంటే వరులు, ఇతరులు. పామరుడు అంటే అజ్ఞుడు, నీచుడు. అంటే అజ్ఞానుడు అనేది అర్థం వస్తుంది అన్నమాట. ప్రతీక అంటే గుర్తు, చిహ్నం. ప్రారంభం అంటే అంకురార్పణ, మొదలు. ప్రాచీనము అంటే ప్రాక్తనం, సనాతనం. ప్రాణం అంటే ఉసురు, జీవం. ప్రాణం అంటే ఉసురు, జీవం. భాస్కరుడు అంటే సూర్యుడు, బాణుడు. సూర్యుడు, బాణుడు. మకాం అంటే బస, నివాసము. మదం అంటే గర్వం, పొగరు. మాత అంటే తల్లి, జనని. మాత అంటే తల్లి, జనని. మేను శరీరం, దేహం. మైత్రి అంటే స్నేహం, నెయ్యం. రణం అంటే యుద్ధం, పోరు. రథము అంటే తేరు, చందనం.
రాజు అంటే ప్రభువు భూపతి, ప్రభువు భూపతి. స్వర్గం అంటే దివి నాకం. పోరాటము అంటే యుద్ధము రణము. బడి అంటే పాఠశాల విద్యాలయం. చేటు అంటే కీడు ఆపద. చేటు అంటే కీడు ఆపద. దుమ్ము అంటే పరాగము ధూళి. పరాగము ధూళి. దొర అంటే అధిపతి రాజు. దొర అంటే అధిపతి రాజు. వటము అంటే మర్రి చెట్టు. మర్రి చెట్టు బహుపాదము. మర్రి చెట్టు బహుపాదము. పిల్లి అంటే బిడాలము మార్జాలము. పిల్లి అంటే బిడాలము మార్జాలము. ఎలుక మూషికము కనకము. మూషికము కనకము. గుడ్లగూబ ఉలూకము గూబ. నమస్కారం కైమోడ్పు అంజలి. కైమోడ్పు అంజలి. అనురాగము ప్రేమ స్నేహం. అనురాగం అంటే ప్రేమ స్నేహం. అమితము అంటే మిక్కిలి అధికం. మిక్కిలి అధికం. అరణ్యం అంటే అడవి కాన. ఆత్మ మనస్సు హృదయం. ఆత్మ అంటే మనస్సు హృదయం. ఏడాది. ఏడాది అంటే 7 సంవత్సరం. 7 సంవత్సరం. నెక్స్ట్ ఇకపోతే మళ్ళీ కనకము బంగారం పసిడి. బంగారం పసిడి. కన్ను నేత్రం దృష్టి. నేత్రం దృష్టి. కర్ణము చెవి వీను. కుదురు ఊతం ఆధారం. ఊతం ఆధారం. కులము తెగ జాతి. తెగ జాతి. గగనము ఆకాశం అంతరిక్షం. గర్భము కడుపు పిండం. గోవు ఆవు దేనువు. చెట్టు మాను వృక్షం. జలది అంటే సముద్రం కడలి. తల్లి అమ్మ జనని. దహనుడు అగ్నిదేవుడు అనలం. దళము సేన సైన్యము. దిటవు శక్తి ధైర్యం. దుగ్ధము పాలు క్షీరం. పరాక్రమం. పరాక్రమము అంటే శౌర్యము పౌరుషం. పల్లము లోతు గోయి. పెళ్ళి వివాహం పరిణయం. పెళ్ళి అంటే వివాహము పరిణయం. ప్రళయము అంటే యుగాంతం విలయం. ప్రళయతాండవం అంటారు లేదా విలయతాండవం అంటారు కదా అది. ప్రేమ అంటే పేర్మి ప్రీతి. పేర్మి ప్రీతి. పాలాక్షుడు అంటే శివుడు హరుడు. మంద అంటే గుంపు సమూహం. గుంపు సమూహం. మైత్రి అంటే చెలిమి స్నేహం. చెలిమి స్నేహం. మ్రాణు అంటే చెట్టు బూరుహం. రణము అంటే యుద్ధం పోరు. యుద్ధం పోరు. లేగ దూడ పెయ్య. లోటు లోపం తక్కువ. లోటుగా ఉందంటే తక్కువగా ఉందని అర్థం. వర్ణము అంటే కులము రంగు. విజయుడు అంటే అర్జునుడు గాంధీవి. విజయుడు అంటే అర్జునుడు గాంధీవి. శైలము అంటే కొండ అద్రి.
శోకము అంటే దుఃఖము బాధ. శోకము అంటే దుఃఖము బాధ. శౌర్యము అంటే తేజం ప్రతాపం. శౌర్యము అంటే తేజం ప్రతాపం. శ్రీరాముడు అంటే రాఘవుడు దాశరథి. స్వప్నము కళ నిద్ర. ఆకాంక్ష అంటే కోరిక వాంఛ ఈప్సితం. కోరిక వాంఛ ఈప్సితం. ఆశ ఇచ్ఛ ఈప్స కాంక్ష. ఇల్లు ఆవాసం గృహం నిలయం. ఉన్నతి వికాసం అభివృద్ధి. ఉన్నతి అంటే వికాసం అభివృద్ధి. ఉపాధ్యాయుడు గురువు చదువు చెప్పేవాడు. ఉపాధ్యాయుడు అంటే గురువు చదువు చెప్పేవాడు. వడలు అంటే శరీరం మేను దేహం. కథన రంగం యుద్ధభూమి రణస్థలి. యుద్ధభూమి రణస్థలి. కలిమి అంటే సంపద ఐశ్వర్యం. సంపద ఐశ్వర్యం. కొండ అంటే పర్వతం గిరి అద్రి. కొండ అంటే పర్వతం గిరి అద్రి. కొడుకు అంటే అంగజుడు ఆత్మజుడు తనూజుడు. కోవెల అంటే గుడి దేవాలయం దేవస్థానం. చిత్తము మనసు హృదయం. మనస్సు హృదయం. జలం నీరు ఉదకము తోయము. నీరు ఉదకము తోయము. జెండా కేతనం పతాకం. కేతనం పతాకం. తండ్రి అయ్య జనకుడు పిత. అయ్య జనకుడు పిత. తీరం దరి ఒడ్డు కూలం. దరి ఒడ్డు కూలం. తేజం అంటే వెలుగు కాంతిపుంజం ప్రకాశం. నగరం అంటే పురము పట్టణము వీడు. నగరము అంటే పురము పట్టణము వీడు. పరిమళం సువాసన తావి సుగంధం. పరిమళం అంటే సువాసన తావి సుగంధం. పసిడి బంగారం స్వర్ణం కనకం. భార్య అర్ధాంగి ఆలు ఇల్లాలు. కథన రంగం. కథన రంగం అంటే యుద్ధభూమి రణస్థలి. యుద్ధభూమి రణస్థలి. వనిత అంటే పడతి మహిళ మగువ. వనిత అంటే పడతి మహిళ మగువ. సంవత్సరం అంటే వర్షం వత్సరం ఏడాది. విల్లు ధనుసు చాపము కార్ముకము. ధనుసు చాపము కార్ముకము. కలుగు అంటే కన్నము బిలము రంధ్రము. విప్పారు విస్తరించు వ్యాపించు. తరువు చెట్టు వృక్షం మ్రాను భూజము క్షమాజము. కంఠీరవం సింహం మృగరాజు కేసరి పంచాస్యం. వనం అడవి కాననం అటవి. వనం అంటే అడవి కాననం అటవి. కోపం అంటే అసహనం అలుగుట ఆగ్రహం కినుక. కుప్పించు అంటే దుముకు దూకు. కపి అంటే కోతి మరకటం వానరం నగచరం
వనచరం. నేల భూమి, పృథివి, మహి, ఉర్వి. పృథ్వీ అని కూడా అంటారు, పృథివి అని పడింది అక్కడ. ఓకేనమ్మా. పాటు పని, సంపాతం పని మరియు సంపాతం. సేన అంటే సైన్యం, దండు, బలము, వాహిని. సేన అంటే సైన్యం, దండు, బలము, వాహిని. మనస్సు మది, చిత్తము. మనస్సు అంటే మది. పాదము అడుగు, అంగ్రి, అంగ్రి రెండో గామ. చరణము ఆనందం, ముదము, హర్షము, ప్రమోదము. శుక్లము అంటే శ్వేతము, ధవళము. శుక్లము అంటే శ్వేతము, ధవళము. వార అంటే వర్షము, వృష్టి, జడి. వార అంటే వర్షము, వృష్టి, జడి. యజ్ఞము అంటే యాగము, క్రతువు, దుఃఖము. యాగము, క్రతువు, దుఃఖము. సంగ్రామం అంటే యుద్ధము, పోరు, సమరము, రణము, కలహము. దేవాలయం అంటే కోవెల, గుడి. దళము అంటే బృందము, సమూహము. దళము అంటే బృందము, సమూహం. నయనం అంటే కన్ను, నేత్రం. కన్ను, నేత్రం. పల్లె అంటే గ్రామం, జనపదం. గ్రామం, జనపదం. హృదయం అంటే గుండె, యద. గుండె, యద. భూమి అంటే మహి, అవని, ఉర్వి, వసుధ మరియు ధరణి. కింద వసుధ అంటే భూమి, ధరణి ఇచ్చాడు కదా, ధరణి. ఆకాంక్ష అంటే కోరిక, ఆశ, ఇచ్చ. రాత్రి అంటే రేయి, నిశ. రేయి, నిశ. సహకారం అంటే సహాయం, తోడ్పాటు, సాయం. సహాయం, తోడ్పాటు, సాయం. దూరం అంటే దవీయం, దవ్వ, దవ్వు, దౌ. దూరం అంటే దవీయం, దవ్వు, దౌ. కేతనం అంటే పతాకం, జెండా, ధ్వజం. పతాకం, జెండా, ధ్వజం. ప్రపంచం అంటే జగతి, విశ్వం, లోకం. జగతి, విశ్వం, లోకం. క్ష్మ అంటే భూమి, ధరణి. క్ష్మ అంటే భూమి, ధరణి. కీర్తి యశస్సు, ప్రసిద్ధి. పట్టుకొమ్మ ఆధారము, ప్రాపు, ఆశ్రయము. పట్టుకొమ్మ అంటే ఆధారము, ప్రాపు, ఆశ్రయము. ప్రగతి అంటే పురోగతి, అభివృద్ధి, పురోభివృద్ధి. సూర్యుడు అంటే మిత్రుడు, అర్యముడు. మిత్రుడు, అర్యముడు. భానుడు అవన్నీ వస్తాయి కదా, అది వేరే. బంగారం అంటే పుత్తడి, స్వర్ణం, హేమం. దైత్యులు అంటే రాక్షసులు, అసురులు. ధ్వని అంటే శబ్దం, రవం, చప్పుడు. జగం అంటే ప్రపంచం, లోకం. అగ్ని అంటే నిప్పు, చిచ్చు, జ్వలనం.
జలం అంటే నీరు వారి. నీరు వారి. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు అసలు నేను చెప్పేటటువంటి విధానం ఎలా ఉన్నదో కామెంట్స్ పెట్టండి.